ఓకే. ఇప్పుడు నిన్న స్పీకర్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు నో వర్క్, నో పే చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం రావాలి అన్నట్టు కూడా మాట్లాడారు. అటు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు హోదా ఇస్తేనే అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ ఒక సీనియర్ పొలిటీషియన్ గా? అంటే ఇక్కడ నో వర్క్ నో పే అనే ఒక యాంగిల్, ఇదొక యాంగిల్ చూద్దాం. నో వర్క్ నో పే అని చెప్పేసి గతంలో కూడా అయ్యన్న పాత్రుడు ఓసారి వచ్చేసి ఈ సందర్భం ఎత్తడం జరిగింది. అప్పుడు కూడా మరి ఓం బిర్లానో ఎవరో వచ్చే తిరుపతిలో అనుకుంటా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకటి శాలరీ ఉంటుంది, తర్వాత కన్వేయన్స్ అలయన్స్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ అలవెన్స్ ఉంటుంది, సిట్టింగ్ ఫీజు ఉంటుంది, తర్వాత టెలిఫోన్ దాంట్లో వచ్చేసి కన్సెషన్స్ ఉంటాయి, హౌస్ రెంట్ కన్సెషన్ ఉంటాయి. ఇట్లా అనేకమైనటువంటి సదుపాయాలు ఉంటాయి. దీంట్లో సిట్టింగ్ ఫీజు అనేది హౌస్కు అటెండ్ అయితేనే సిట్టింగ్ ఫీజు వస్తుంది. హౌస్కు అటెండ్ అయితేనే సిట్టింగ్ ఫీజు. సంతకం పెట్టి సంతకం పెట్టినాక అటెండ్ కాకుండా సంతకం అటెండ్ అయినట్టే వస్తుంది. కాబట్టి దానికి సంతకం లేదనుకోండి సిట్టింగ్ ఫీజు రాదు. ఆ రోజుకు ఒక 4 రోజులు, ఒక రోజు పోలేదు అనుకోండి ఆ రోజు కట్ చేస్తారు, 3 రోజులు పోండి 3 రోజులు కట్ చేస్తారు. సిట్టింగ్ ఫీజు మాత్రం రాదు, మిగతా అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది కొంత చెప్పేటంత సులభం కాదు. సిట్టింగ్ ఫీజు వరకు ఇప్పుడే ఉంది, ఆల్రెడీ ఉంది. సిట్టింగ్ ఫీజు రానప్పుడు అది ఎంత వస్తుందో కానీ అది కట్ చేస్తారు. మిగతా వచ్చేసి అది ఎమ్మెల్యే ఉన్నటువంటి సదుపాయాలు ఏది, నెల జీతం అని, అలయన్స్ అని, తర్వాత కన్వేయన్స్ అలయన్స్, నియోజకవర్గంలో తిరిగేదానికి కాన్స్టిట్యున్సీ అలయన్స్. కాబట్టి అవన్నీ అసెంబ్లీకి అసెంబ్లీ ఎన్ని నెలలు జరుగుతుంది సంవత్సరంలో? 3.5 రోజులు జరిగితే 20 రోజులు 30 రోజులు, కొన్ని నెలలు అసలు ముందు ఉండదు కదా. ఇప్పుడు జీతం నెలకు వస్తుంది కానీ సమావేశాలు ఎవరి మంత్ కూడా జరగవు కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సిట్టింగ్ ఫీజు వరకు వచ్చేసి అటెండ్ అయినారా లేదా అనేది వరకు ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ మిగతా ఇంప్లిమెంట్ చేయడము నువ్వు ఎవరి మంత్ ముందు నువ్వు సమావేశాలు పెడితే కదా నువ్వు శాలరీ ఇవ్వకుండా పోయేదానికి. కాబట్టి అది అంత ఈజీ కాదని నా అభిప్రాయం, నో వర్క్ నో పే అనేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి రెండోది ఏమి, నేను ఇప్పటికీ వచ్చేసి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే పోతాననేది, ఇది ఆయనకు ఇప్పటికీ జ్ఞానోదయం కలగలే. ఇప్పటికీ కూడా జ్ఞానోదయం కలగలేదు. నిన్ను పులివెందుల ప్రజలు ఎన్నుకునేది దేనికోసము? నేను ఎన్నుకున్నది ఎమ్మెల్యేగానా ప్రతిపక్ష నేతగానా? ప్రతిపక్ష నేతగానే ఏమన్నా ప్రజల దగ్గరికి పోతారా? ఎమ్మెల్యేగా పోతారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రిని. నిన్ను పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నది ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే శాసనసభ్యుడు. శాసనసభ్యుని బాధ్యత ఏమి? శాసనసభకు పోయి సమస్యల మీద మాట్లాడడం. నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయకుండా నువ్వు వచ్చేసి నీ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నావు, నంబర్ 1. తర్వాత ప్రతిపక్ష నేత హోదా రాదు అని నీకు తెలుసు, ఎందుకంటే దానికి అసెంబ్లీ నియమ నిబంధనలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉంటాయి. నీకు కొత్తగా నీ కోసం పెట్టింది కాదు. 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 294 సీట్లు ఉంటే దాంట్లో 10% కావాలా, అంటే 29 కావాలా. కాంగ్రెస్ కు 26 వచ్చాయి. ఇది 1994లో 29 రావాల్సి ఉంటే ప్రతిపక్ష నేత హోదా కానీ 26 వస్తాయి. అప్పుడు పి జనార్దన్ రెడ్డిని సిఎల్పి లీడర్గా అనుకున్నారు. ఆయన ప్రతిపక్ష నేత కాదు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడరు. బ్రహ్మాండంగా అటెండ్ అయ్యేవాడు, బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఫోకస్ అయ్యాడు. అదేవిధంగా పార్లమెంట్లో లోక్సభలో 543 గాను 54 కావాలి, 10%. కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 వచ్చినాయి, ఇవ్వలేదు. 2019లో 52 వచ్చాయి. 54కు 52కు మధ్య 2 తేడా, అయినా ఇవ్వలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, చౌదరి కానీ వాళ్ళు వచ్చేసి ఓన్లీ రోల్ లీడర్స్ అంతే. ఇప్పుడు 99 వచ్చినాయి కాబట్టి ఈసారి ఇచ్చారు. నీకు ఇంత ట్రాక్ రికార్డ్ వచ్చేసి దానికి ప్రొసీజర్ ఉంటే నీకు తెలిసి కూడా ఇప్పటికీ వచ్చేసి నా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మైక్ ఇస్తేనే పోతా. మైక్ వచ్చేసి నువ్వు పోయింటే కదా నీకు మైక్ ఇచ్చేలేని తెలిసేది. నువ్వు పోవాలా, మైక్ అడగకుండా నీకు ఇస్తే అప్పుడు వచ్చేసి దాని గురించి ప్రజలు కూడా మేము అలాంటి వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటాము.
నీకు ఒకనే అసెంబ్లీ పోకుండా మైక్ ఇవ్వలేదు అని ఊహించుకొని, కాబట్టి తర్వాత నువ్వు పోలేదు. మిగతా వాళ్ళకేమి? నువ్వంటే ప్రతిపక్ష నేత హోదా నీకు ఇవ్వలేదు. మిగతా 10 మంది ఎందుకు పోలే? దానికి ఆన్సర్ ఏముంది? వాళ్ళు ప్రతిపక్ష నేతలు కాదు కదా! వాళ్ళు ఎమ్మెల్యేలే కదా! నువ్వు పోవాలనుకుంటే నువ్వు ప్రతిపక్ష నేత హోదా, ఎమ్మెల్యే 2 ఉంటావు. నువ్వు ఇవ్వలేదు కాబట్టి పోలేనుకున్నావు. మిగతా 10 మంది పరిస్థితి ఏమిటి? కాబట్టి దీనికి జస్టిఫికేషనే లేదు. రేపు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిబంధకం రేపు వచ్చే ఎన్నికల్లో 3 అయితాయి. ఒకటి అసెంబ్లీకి పోకపోవడము, రెండవది కక్ష రాజకీయాలు మళ్ళా చేస్తా అని చెప్పడము, మూడవది రాజధాని మీద మళ్ళీ వచ్చేసి అతను కుప్పిగంతులు వేయడము. ఈ 3 అతనికి కర్ణునికి శాపాలుగా ఏ విధంగా చేసాయో ఈ 3ంటితో అరయంగా కర్ణుడికి నారుగురు చేతున్నట్టు ఈ ప్రధానమైన ఈ యొక్క 3 దాంతోనే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారానికి దూరం అవుతాడు. ఓకే. అదేవిధంగా మాకు జీతాలు లేకపోయినా పర్లేదు, మా ఎమ్మెల్యేలు శ్రీమంతులు అన్నట్టు చందంగా మాట్లాడారు. జీతాలు లేకపోయినా డోంట్ కేర్ అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏం చెప్తారు దీని మీద? దానికి జగన్మోహన్ రెడ్డికి ఆయన వచ్చేసి ఎమ్మెల్యేలను 100 తరాలకైనా పోషించే డబ్బు ఆయన నేలమాలిగల్లో ఉంది కదా. ఈ మద్యం కుంభకోణం, ల్యాండ్ కుంభకోణం, శాండ్ కుంభకోణం, ఇవన్నీ ఈ కుంభకోణాలు సంపాదించింది కొన్ని వేల కోట్ల రూపాయలు మూలుగుతా ఉంది సంచుల్లో కొంత, నేలమాలిగల్లో కొంత. కాబట్టి ఆయనకేం ఇబ్బంది లేదు. జీతం ఎంత వస్తుంది? రేపు ఒక్కొక్క ఎమ్మెల్యేకి వచ్చేసి ఈజీగా 40 కోట్లు 50 కోట్లు ఇస్తాడు. తర్వాత పార్లమెంట్కి వచ్చేసి 200 కోట్లు తక్కువ లేకుండా ఇస్తాడు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు డబ్బు గురించి. మనం మోరల్ గా మారుతున్న తప్పనిచ్చేసి అందులో ఆల్రెడీ ఆయనే కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకేమి వచ్చేసి ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఒక్కొక్కడు కోటీశ్వర్లు. దేశంలోనే వాళ్ళ అఫిడవిట్లు మనము ఎన్నికలప్పుడు అఫిడవిట్ ఇప్పుడు చేస్తారు కదా 2024 ఎన్నికలప్పుడు, ఆ అఫిడవిట్ల ప్రకారం తీసుకుంటే దేశంలోనే హైయెస్ట్ కోటీశ్వర్లు ఉండేది మన రాష్ట్రంలోనే. దాంట్లో మెజారిటీ ఉండేది కదా టీడీపీ వాళ్ళే కదా గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు తీసుకుంటే హైయెస్ట్ దేశంలోనే నంబర్ 1 మంది, నంబర్ 2 కర్ణాటక. కాబట్టి అటు గెలిచిన వాళ్ళు, ఇటు ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా కోటీశ్వర్లే. అటు ఆ పార్టీ, జగన్ పార్టీ ఒకటే కాదు, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ. కాబట్టి ఏం తక్కువేం కాదు. వచ్చేసి బీజేపీకి వచ్చేసి వాళ్ళది ఇంకా మనము డబ్బులు చూస్తాం కదా, ఏ కంపెనీలు ఎంతెంత డబ్బు ఇచ్చారు, మొత్తము 80% బీజేపీకే పోయింది. మిగతా అన్ని పార్టీలు, కాంగ్రెస్, మిగతా ప్రాంతీయ కలిసి 20% అయితే ఒక 80% వాళ్ళకే పోతా ఉంది. అది కూడా వైట్ మనీ. ఇంకా బ్లాక్ మనీ ఎంత ఉంటుందో బీజేపీ దగ్గర.